అంతరిక్షం ఇది ఎంతో విశాలమైనది మరియు మర్మమానది. అది మనపైన అంతం లేకుండా విస్తరించి ఉంది. నక్షత్రాలతో నిండి ఉన్నని చీకటి కాన్వాస్ సంవత్సరాలుగా మానవారిని ఆకర్షించింది. దాని రహస్యాల గురించి ఆలోచిస్తూ మనం పైకి చూస్తాము. మన ప్రపంచానికి అవతల ఏముంది? కాలం ప్రారంభం నుండి మేము సమాధానాల కోసం వెతుకుతున్నాము. ప్రాచీన నాగరికతలు, నక్షత్రరాశులు మరియు దేవతల కళను అల్లిక. ఈ రోజు మేము శక్తివంతమైన టెలిస్కోప్లు మరియు అంతరిక్ష నమ్మకాలతో అంతరిక్షాన్ని అన్వేషిస్తున్నాము. జిజ్ఞానం కోసం మన అన్వేషణ విస్తరిస్తూనే ఉంది. విశ్వం దాని అంతమైన అవకాశాలతో మనల్ని ఆకర్షిస్తుంది. అంతరిక్షంలోకి మన ప్రయాణం ఇక్కడ భూమిపైనే ప్రారంభమవుతుంది. మనం గాలి సముద్రం అడుగున వాతావరణంలో నివసిస్తున్నాము. ఇది మన గ్రహం చుట్టూ ఉంది. మనం పీల్చే గాలిని మరియు హానికరమైన రేడియేషన్ నుండి రక్షణ కల్పిస్తుంది. మనం పైకి వెళ్లే కొద్దీ ఈ జీవనాధారమైన గాలి పోరమాడడం ప్రారంభమవుతుంది. మనం ఎంత ఎక్కువ ఎత్తుకు ఎక్కుతామో గాలి అంత సన్నగా మారుతుంది. ఎక్కువ ఎత్తులో శ్వాస తీసుకోవడం కష్టం, ఎందుకంటే గాలి పీడనం ఎత్తుతో తగ్గుతుంది. తక్కువ గాలి అణువులు ఉండటం వల్ల గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. మనం భూమి నుండి దూరంగా వెళ్లే కొద్దీ ఈ సన్నబడటం కొనసాగుతుంది. భూమి యొక్క వాతావరణంలో ఎక్కువ భాగం ఉపరితలానికి దగ్గరగా కేంద్రీకృతమై ఉంది. వాస్తవానికి వాతావరణ ద్రవ్యరాశిలో దాదాపు 75% సముద్ర మట్టం నుండి 11 కిలోమీటర్ల లోపల ఉంది. ట్రోపోస్పియర్ అని పిలువబడే ఈ దిగువ ప్రాంతంలోనే మన వాతావరణం ఎక్కువగా సంభవిస్తుంది. మనం స్ట్రాటో ఆవరణలోకి దానికి మించి పైకి వెళ్లే కొద్దీ గాలి పీడనం మరియు సాంద్రత కొనసాగుతూనే తగ్గుతాయి. గాలి చాలా సన్నగా మారుతుంది. చివరికి మనం గాలి లేని చోటికి చేరుకుంటాము. ఈ క్రమంగా మారే మార్పు మనల్ని అంతరిక్షం అంచుకు దారి తీస్తుంది. కానీ అంతరిక్షం ఎక్కడ ప్రారంభమవుతుంది? దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ సాధారణంగా ఆమోదించబడిన సరిహద్దు కర్మాన్ లైన్. ఈ ఊహాజనిత రేయర్ భూమి ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. హంగేరియన్ అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ పియోర్ వాన్ కర్మాన్ పేరు మీద దీనికి ఈ పేరు పెట్టారు. కర్మాన్ లైన్ వద్ద గాలి చాలా సన్నగా ఉంటుంది. ఒక విమానంపైకి ఎగడానికి తగినంత లీక్ ను ఉత్పత్తి చేయడానికి కక్ష్య వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. సారాంశంలో ఇది ఏరోనాటిక్స్ ఆస్ట్రోనాట్ కు దారితీసే బిందువును సూచిస్తుంది. అయితే ఈ రే ఒక సంప్రదాయం అని మరియు వాతావరణం నుండి అంతరిక్షానికి మారడం వాస్తవానికి క్రమంగా ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. విభాగం హద్దు విశ్వం మరియు దాని అద్భుతాలు. కర్మాన్ రేరకు ఆవలి గౌర్ వస్తువుల శ్రేణికి నిలయమైన విశాలమైన అంతరిక్షం ఉంది. దాని సూర్యుడు, గ్రహాలు, చంద్రులు మరియు గ్రహ శకలాలు ఉన్న మన సార వ్యవస్థ విశ్వం యొక్క గొప్ప పక్కంలో ఒక చిన్న మచ్చ మాత్రమే. బిలియన్ల కొద్ది నక్షత్రాలు విశ్వంలో చెల్లాచెదురుగా ఉన్నాయి. చాలా వరకు మన సూర్యుడి కంటే చాలా పెద్దవి మరియు ప్రకాశవంతమని. పెద్దవి మరియు చిన్నవి అయిన గ్రహాలు ఈ నక్షత్రాల చుట్టూ తిరుగుతాయి. కొన్ని జీవానికి ఆశ్రయం కలిగిస్తాయి. మంచుతో కూడిన తోకలతో ఉన్న తోక్చుకలు ప్రారంభ సార వ్యవస్థ యొక్క అవశేషాలు విశ్వం అంతా వ్యాపించాయి. విభాగం 6 శూన్యంలో అణువులు మరియు శక్తి. దాని గాలి స్వభావం ఉన్నప్పటికీ అంతరిక్షం వాస్తవానికి పరిపూర్ణమైన శూన్యం కాదు. ఇది అణువులతో, ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియంతో, తేలికైన మూలకాలతో నిండి ఉంటుంది. బిగ్ బ్యాంగ్ యొక్క అవశేషాలు అయినని అణువులు విశ్వం గుండా ప్రవహిస్తాయి. విస్తారమైన నక్షత్ర మేఘాలను ఏర్పరుస్తాయి. అంతరిక్షం కూడా వివిధ రూపాలలో శక్తితో నిండి ఉంటుంది. దృశ్యమాన కాంతి, రేడియో తరంగాలు మరియు ఎక్స్ కిరణాలతో సహా విద్యుదయస్కాంత వికిరణం అంతరిక్షం గుండా ప్రయాణిస్తుంది. సుదూర వస్తువుల గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది. సుదూర నక్షత్రాలు మరియు గెలాక్సీల నుండి వచ్చే అధిక శక్తి కిరణాలు అయిన కాస్మిక్ కిరణాలు నిరంతరం మన గ్రహంపై దాడి చేస్తాయి. విభాగం 7 స్పేస్ టైమ్ ఒక కొత్త దిక్కపోం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతం రావడంతో 20వ శతాబ్దం ప్రారంభంలో అంతరిక్షం గురించి మన అవగాహన ఒక విప్లవానికి గురైంది. స్థలం మరియు సమయం వేర్వేరు సెన్స్పోలు కాదని, స్పేస్ టైమ్ అనే ఒకే ఫాబ్రిక్ లో అల్లుకున్నాయని ఐన్స్టీన్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం నక్షత్రాలు మరియు గ్రహాలు వంటి భారీ వస్తువులు స్పేస్ టైమ్ యొక్క ఫాబ్రిక్ ను వార్ప్ చేస్తాయి. ట్రాంపోలిన్ పై ఉంచిన బౌలింగ్ బాల్ దాని చుట్టూ ఉన్న ఫాబ్రిక్ ను వంచుతుంది.
స్పేస్ టైం యొక్క ఈ వార్పింగ్ ను మనం గురుత్వాకర్షణగా గ్రహిస్తాము. విభాగం 8 రాకేష్ శర్మ అంతరిక్షంలో భారతదేశానికి చెందిన మార్గదర్శకుడు. స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి భారతీయ పౌరుడిగా ఏప్రిల్ 3 1984 భారతదేశం యొక్క అంతరిక్ష అన్వేషణ చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది. శర్మ సోవియట్ యూనియన్ ప్రారంభించిన సోయుజ్ T-11 అంతరిక్ష నౌకలో సల్యూట్ 7 అంతరిక్ష కేంద్రానికి ఒక మిషన్ను ప్రారంభించారు. అంతరిక్ష కేంద్రంలో వారం రోజుల పాటు బస చేసిన సమయంలో శర్మ అనేక శాస్త్రీయ ప్రయోగాలు మరియు పరిశీలనలు నిర్వహించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి విలువైన డేటాను అందించారు. అతని మార్గదర్శక ప్రయాణం ఒక తరం భారతీయులకు స్ఫూర్తినిచ్చింది మరియు అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలో భారతదేశ స్థానాన్ని బలపరిచింది. విభాగం 9 అంతరిక్షం మరియు మన అవగాహనపై దాని ప్రభావం. ప్రాచీన నక్షత్ర వీక్షకుల నుండి ఆధునిక గౌడ శాస్త్రవేత్తల వరకు అంతరిక్షం పట్ల మనకున్న ఆకర్షణ విశ్వాన్ని మరియు దానిలో మన స్థానాన్ని అన్వేషించడానికి, కనుగొనడానికి మరియు మన అవగాహనను విస్తరించడానికి మనల్ని ప్రేరేపించింది. అంతరిక్ష అన్వేషణ సాంకేతిక పురోగతిని మాత్రమే కాకుండా ప్రామాణిక భౌతిక శాస్త్రం మరియు విశ్వం యొక్క మూలం గురించి మన అవగాహనను కూడా లోతుగా చేసింది. మనం విశ్వాన్ని పరిశోధించడం కొనసాగిస్తున్నప్పుడు మనం మరింత మర్మాలను వెలికి తీస్తాము, మన ప్రస్తుత సిద్ధాంతాలను సవాలు చేస్తాము మరియు మనం నివసించే విశ్వం యొక్క విశాల మరియు అద్భుతాన్ని గురించి లోతైన అవగాహన పొందుతాము. విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి చేసే అన్వేషణ మానవాళి యొక్క అపరిమితమైన ఉత్సుకత మరియు చాతుర్యానికి నిదర్శనం.